కరుణ బాగిని ఎందుకు నువ్వు ఇంట్లో నుండి వెళ్ళిపోయావో నీకేమైనా పిచ్చి పట్టిందా అని చెప్పి కారణం నిలదీసి అడగడంతో బాగి జరిగింది మొత్తం కూడా కరుణకి చెబుతుంది. ఇక దాంతో కరుణ అసలైన ఆ పంతులు చెప్పాడని నువ్వు ఇంట్లో నుండి వెళ్ళిపోవడం ఏంటి, అదంతా మనోహరి కుట్ర అయ్యి ఉండొచ్చు కదా అని చెప్పి ఈ కాలంలో కూడా జాతకంలో గండాలు ఉండడం ఏంటి, ఆ గండాల వల్ల ప్రమాదాలు చోటు చేసుకోవడం ఏంటి అని చెప్పి కరుణ బాగితో అంటూ ఉంటుంది. ఇక దాంతో బాగి నువ్వు చెప్పేది నిజమేనంటావా, అయితే దీని వెనకాల మనోహరి కుట్ర ఉందో లేదో తెలుసుకుందాం పద అంటూ కరుణని తీసుకొని బురక వేసుకొని అమర్ ఇంటికి వస్తుంది. తను బయట నిలబడి కరుణని లోపలికి వెళ్ళమని చెప్పి వీడియో కాల్ చేసి కరుణని వీడియో కాల్లో ఇంట్లో ఏం జరుగుతుందో చూపించమని బాగి అడగడంతో కరుణ లోపలికి వెళ్ళి జరిగింది మొత్తం కూడా బాగీకి చూపిస్తూ ఉంటుంది. ఇక అప్పుడు ఎప్పుడు బాగీతో ఎంతో వినయంగా మాట్లాడే యాదమ్మ ఆ బాగీకి ఈ ఇంట్లో దిక్కులేదు, ఆవిడ గారు ఇంట్లో నుండి వెళ్ళిపోయి 5 ఏళ్ళు అవుతుంది, ఇప్పుడు ఇన్నేళ్లకు ఆవిడ గారి కోసం నువ్వు రావడం ఏంటి అని చెప్పి మండిపడుతూ ఉంటే యాదమ్మ ఏంటి నా మీద కొంచెం కూడా రెస్పెక్ట్ లేకుండా ఇలా మాట్లాడుతుందని చెప్పి బాగి అనుకుంటూ ఉంటుంది. తర్వాత మనోహరి అక్కడికి రావడంతో కరుణ నువ్వా ఏంటి ఇలా వచ్చావని చెప్పి కరుణని పలకరిస్తూ ఉంటే అప్పుడు కావాలని మనోహరితో కరుణ బాగి ఎక్కడుందో నేను చూశాను, తన 5 ఏళ్ల కూతుర్ని కూడా చూశాను, వాళ్ళిద్దరూ ఈ ఊర్లోనే ఒక అనాథాశ్రమంలో ఉంటున్నారు, అమరేంద్ర సార్ని కూడా ఉదయం కలిశాను, కానీ అప్పటికి ఇంకా నేను బాగిని చూడలేదు, ఈ విషయం ఆయనకి చెప్పాలనుకుంటున్నాను అని చెప్పి కరుణ అంటూ ఉంటే ఇకప్పుడు మనోహరి టెన్షన్ పడిపోతూ ఉంటుంది. కావాలని కరుణని మాటల్లో పెట్టి యాదమ్మ కరుణ అంటే ఎవరనుకుంటున్నావో బాగి ఫ్రెండ్, నువ్వు వెంటనే అర్జెంటుగా తనకి కాఫీ తీసుకొని రాపో అని చెప్పి అంటూ ఉంటుంది. ఏంటి నేనేమైనా పని మనిషినా మనోహరి, అలా కాఫీ తీసుకురమ్మని చెప్తున్నావని చెప్పి పక్కకు వచ్చిన తర్వాత చెంబ మనోహరితో అంటూ ఉంటుంది. దాంతో మనోహరి దానికి బాగి ఎక్కడుందో తెలుసు, పైగా అది బాగికి బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి దాంతో మనం మంచిగా ఉండాలి, ఎట్టి పరిస్థితులను అది అమరికి ఈ విషయం చెప్పకుండా ఏదో ఒకటి మేనేజ్ చేయాలి, నువ్వు ముందు కాఫీ తీసుకునిరా, నేను దాంతో నైస్గా మాట్లాడి డీల్ చేస్తాను అని చెప్పి మనోహరి కరుణ దగ్గరికి వస్తుంది. కరుణ నువ్వు ఈ ఇంటి కోడలైన బాగీకి ఫ్రెండ్ అంటే నాకు కూడా నువ్వు ఫ్రెండ్వే, నీతో నేను ఒక విషయం చెప్పాలని అనుకుంటున్నాను. పంతులు గారు గండం గురించి బాగీకి చెప్పినట్టు యాదమ్మకు తెలుసు, యాదమ్మ ఉండబట్టలేక ఆ విషయాన్ని నాతో చెప్పుకుంది. బాగీకి పిల్లలంటే ప్రాణం, ఆ పిల్లల కోసమే 6 పాపని తీసుకొని ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. కాబట్టి ఒకవేళ మళ్ళీ బాగి ఈ ఇంటికి తిరిగి వస్తే పిల్లలకు ఎవరికైనా ఏదైనా జరిగితే అప్పుడు బాగి అస్సలు తట్టుకోలేదు. అలాగే అమర్కి ఈ విషయం తెలిసి కూడా అజ్ఞాతవాసాన్ని మధ్యలోనే ఆపేసి వచ్చిన బాగి పైన అమర్ మరింత కోపాన్ని పెంచుకుంటాడు. కాబట్టి బాగి కొద్ది రోజులు ఇక్కడికి రాకపోవడమే మంచిది అని చెప్పి మనోహరి కరుణకు నచ్చ చెబుతూ ఉంటుంది. నువ్వు బాగీకి బెస్ట్ ఫ్రెండ్వి కాబట్టి ఈ విషయం బాగీకి అర్థమయ్యేలాగా నువ్వే చెప్పాలి, దీనివల్ల నాకు ఎటువంటి బెనిఫిట్ లేదు, కాకపోతే 6 పిల్లలు నా పిల్లలతో సమానం, వాళ్ళు క్షేమంగా ఉండడమే కదా నాకు కూడా కావాల్సింది, అందుకే నీతో ఈ విషయం చెప్తున్నాను. పైగా అమర్ బాగి మీద చాలా కోపంగా ఉన్నాడు, ఇప్పుడు బాగి ఇక్కడికి వచ్చినా కూడా అమర్ ఇంట్లోకి రానిస్తాడో లేదో, అందుకే మెల్లిగా నేనే అమర్కి ఆ గండం విషయం గురించి చెబుతాను. బాగి ఎందుకు ఇల్లు వదిలి వెళ్ళిపోయిందో అమర్కి నచ్చ చెబితే ఖచ్చితంగా అప్పుడు అమర్ బాగిని అర్థం చేసుకుంటాడు. ఇంకొక 2 ఏళ్ళు ఓపిక పట్టేస్తే అప్పుడు అందరం హ్యాపీగా ఉండొచ్చు కదా అని చెప్పి మనోహరి కరుణకు చెబుతూ ఉంటుంది. ఇక దాంతో వీడియో కాల్లో మనోహరి చెప్పే మాటలు వినేసి బాగి ఒక్కసారిగా షాక్ అవుతుంది. అసలు ఆ యాదమ్మ నాతో ఈ విషయాలన్నీ ఎవరికి చెప్పనని చెప్పింది కదా, మరి మనోహరికి ఎలా చెప్పినట్టు, అసలు ఏం జరుగుతుంది అని బాగి ఆలోచిస్తూ ఉండగా అటువైపుగా అమర్ రాథోడ్ ఇద్దరు కూడా వస్తూ ఉంటారు. అమర్ రావడం గమనించిన బాగి వెంటనే బుర్కాతో తన ఫేస్ని కవర్ చేసేసుకుంటుంది. ఎవరో ఇంటి బయట నిలబడ్డం గమనించిన అమర్ వెంటనే బాగి దగ్గరికి వచ్చి ఎవరండి మీరు అని చెప్పి అడుగుతూ ఉంటే బాగి వెనక్కి తిరిగి నిలబడి ఉంటుంది.
ఇక దాంతో అమర్ హలో ఎక్స్క్యూజ్ మీ మిమ్మల్ని అని చెప్పి అంటూ ఉంటాడు. బాగి అమర్ వైపు చూసి కంగారు పడిపోతూ ఉంటుంది. బాగి కళ్ళను చూసిన అమర్కి ఆ కళ్ళను ఎక్కడో చూసినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఇంతలో కరుణ వీడియో కాల్ కట్ అయిపోవడంతో ఈ మనోహరి మాట్లాడే మాటలన్నీ కూడా తేడాగా ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడి నుండి వెళ్ళిపోయి బాగీతో మాట్లాడాలి అని చెప్పి కరుణ సరే మనోహరి గారు మీరు ఇంతలా చెప్తున్నారు కాబట్టి బాగీకి అర్థమయ్యేలాగా ఈ విషయం చెప్తాను. ఒక 2 ఏళ్ల పాటు తన ఇంటి వైపు రాకుండా చూసుకుంటాను అని చెప్పి కరుణ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. అమ్మయ్య మొత్తానికి దీన్ని ఏదో ఒక విధంగా మేనేజ్ చేసేసాను అని చెప్పి మనోహరి అనుకుంటుంది. కరుణ అక్కడి నుండి వచ్చేసరికి బయట అమర్ బాగీతో మాట్లాడుతూ ఉంటాడు. హలో మిమ్మల్ని ఎవరండి మీరు అని చెప్పి అంటూ ఉంటే సార్ తను నా ఫ్రెండ్ సార్ అని చెప్పి కరుణ అంటూ ఉంటుంది. నీ ఫ్రెండ్ ఇక్కడేం చేస్తుంది, ఎందుకు తనని బయట వెయిట్ చేస్తున్నామని చెప్పి అమర్ అడుగుతూ ఉంటాడు. ఇక దాంతో కరుణ ఏం లేదు సార్ పాపం తను ఈ మధ్య ఈ ఊరికి వచ్చింది, తనకు జాబ్ కావాలట. మా ఎఫ్ఎం స్టేషన్లో ట్రై చేస్తే అక్కడ మా మేనేజర్ తనకు ఎటువంటి జాబ్ ఇవ్వడం కుదరదని చెప్పేశాడు. కాబట్టి మీరేమైనా హెల్ప్ చేస్తారేమోనని ఇక్కడికి తీసుకుని వచ్చాను. పాపం సార్ చాలా కష్టాల్లో ఉంది, మీరే తనకు ఏదో ఒక హెల్ప్ చేయాలి అని చెప్పి కరుణ అమర్ని అడుగుతూ ఉంటుంది. ఇక దాంతో బాగి ఇదేంటి కరుణ నన్ను ఇలా ఇరికించేసింది అని చెప్పి టెన్షన్ పడిపోతూ ఉంటుంది. మీరు ఎటువంటి జాబ్ అయినా చేస్తారా, కేర్ టేకర్ జాబ్ అయినా చేస్తారా అని చెప్పి అమర్ అడుగుతూ ఉంటాడు. చేస్తాను సార్ అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. బాగి గొంతు వినగానే మీ గొంతు ఎక్కడో విన్నట్టుగా అనిపిస్తుంది అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. దాంతో కరుణ ఛాన్సే లేదు సార్, అది ఈరోజే ఊరికి కొత్తగా వచ్చింది అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దాంతో అమర్ నాకు 4 పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఉదయం సాయంత్రం ట్యూషన్ చెప్పాలి, చెప్తారా అని అంటూ ఉంటే తప్పకుండా చెప్తాను సార్ అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. సరే అయితే మీ డీటెయిల్స్ రాతోడికి ఇచ్చి వెళ్ళండి, జాబ్లో ఎప్పటి నుండి జాయిన్ అవ్వాలో నేను చెప్తాను అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఇక దాంతో అమర్ రాతోడి దగ్గరికి వచ్చి రాతోడు ఆ అమ్మాయి చాలా కష్టాల్లో ఉందట, జాబ్ కావాలని కరుణ హెల్ప్ కోసం తీసుకువచ్చింది అని చెప్పి ఆ అమ్మాయికి పిల్లలకు ట్యూషన్ చెప్పే జాబ్ ఇస్తున్నాను, రేపటి నుండి పిల్లలకు ట్యూషన్ టీచర్గా జాయిన్ అవ్వబోతుంది, తన ఫోన్ నెంబర్ డీటెయిల్స్ తీసుకో అని చెప్పి రాతోడికి అమర్ చెప్పడంతో రాతోడ్ బాగి దగ్గరకు వచ్చి చెప్పండమ్మా మీ పేరు ఫోన్ నెంబర్ చెప్పండి అని అంటూ ఉంటే నా పేరు ఫాతిమా అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. మీ ఫోన్ నెంబర్ అని చెప్పి రాతోడు అడుగుతూ ఉంటాడు. బాగి తన ఫోన్ నెంబర్ కూడా రాతోడికి చెబుతుంది. ఇక ఆ తర్వాత రాతోడ్ నూడిల్స్ పాప ఇందాక మా మిస్సమ్మ గురించి నువ్వు సార్కి చెప్పింది నిజమేనా, నిజంగానే మా మిస్సమ్మ నువ్వు రోడ్డు మీద చూసావా అని అంటూ ఉంటే అప్పుడు కరుణ లేదు రాతోడ్, నిజానికి నేను చూసింది ఇంకెవరినో, సడన్గా చూసి బాగిని అనుకున్నాను, అందుకే సార్తో ఆ విషయం చెప్పాను, కానీ తర్వాత సీసీటీవీ ఫుటేజ్ చూస్తే బాగి కాదని అర్థమైపోయింది, మనం బాగి గురించా మాట్లాడుకున్నాం కదా, అందుకే నాకు అలా అనిపించినట్టుంది అని చెప్పి కరుణ అంటూ ఉంటే నూడిల్స్ పాప నీకు దండం పెడతాను, ఎలాగైనా సరే నువ్వే మా సార్ని మేడంని కలపాలి, మా సార్ పైకి అలా గంభీరంగా ఉన్నారు కానీ ప్రతిరోజు ప్రతి క్షణం కూడా మిస్సమ్మ గురించి పాప గురించి ఆలోచిస్తూనే ఉన్నారు, ఆయన సరిగ్గా భోజనం చేసి కంటి నిండా నిద్రపోయి ఎన్ని రోజులు అవుతుందో అని చెప్పి రాతోడు ఎమోషనల్ అవుతూ మిస్సమ్మ గురించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ తెలిసినా కూడా మాతో చెప్పాలి అంటూ ఏడుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. చూసావని నీ గురించి రాతోడు కూడా ఎంతలా బాధపడుతున్నాడో, ఇక ఆ పిల్లల పరిస్థితి ఏంటో నువ్వే ఆలోచించుకోవే, అమరేంద్ర సార్ కూడా చాలా బాధపడుతున్నారట, ఇప్పటికైనా నీ మనసు మార్చుకోవే, ఆ మనోహరిని చూస్తే కూడా నాకేదో తేడాగా అనిపిస్తుంది, అసలు పంతులు గారు చెప్పిన గండాల విషయం దానికిలా తెలిసినట్టు నిన్ను ఇంటికి రానివ్వకుండా చేయడానికి అది ఎన్ని కుట్రలు చేస్తుందో చూసావు కదా, అదంతా కూడా
మనోహరి కుట్రే కాబట్టి రేపే పాపం తీసుకొని సార్ దగ్గరికి వచ్చేవే అని కరుణ అంటూ ఉంటుంది. ఇక దాంతో బాగి లేదే, నేను చివరిసారిగా ఇంకొకరిని కలవాలనుకుంటున్నాను. ఆ పంతులు గారిని కూడా ఒకసారి కలిస్తే నాకున్న అనుమానాలన్నీ తీరిపోతాయి. అప్పుడు నేను పాపం తీసుకుని ఇంటికి రావాలో వద్దో ఆలోచించుకోవచ్చు అని చెప్పి బాగి కరుణకి చెబుతూ ఉంటుంది. ఇక వెంటనే బాగి కరుణ ఇద్దరు కూడా పంతులు గారి దగ్గరికి బయలుదేరి వస్తారు. ఇక అప్పుడే పంతులు గారు పక్షవాతంతో మంచాన పడతారు. ఆయన నోరు మాత్రమే పనిచేస్తూ ఉంటుంది. ఒక కాలు చెయ్యి పడిపోయి ఉంటాయి. ఇక దాంతో బాగిని చూడగానే ఆయన కంగారు పడిపోతూ ఉంటారు. పంతులు గారి భార్య బాగితో, అమ్మ, ఆయన పక్షవాతంతో మంచం ఎక్కి 5 ఏళ్ళు అవుతుంది. అప్పటి నుండి మా కుటుంబ పరిస్థితి అస్సలు బాగోలేదమ్మా అని చెప్పి అంటూ ఉంటే ఇకప్పుడు పంతులు గారు, అమ్మ బాగి, నన్ను క్షమించాలమ్మా, నేను చేసిన పాపమే నన్ను ఈ విధంగా వెంటాడి శిక్షిస్తుంది. ఆ రోజు మనోహరి మాటలు విని తనిచ్చిన డబ్బులకు ఆశపడి అన్యాయంగా నిన్ను నీ కుటుంబం నుండి దూరం చేశాను. ఆ తర్వాత రోజు నుండే నేను ఇలా పక్షవాతంతో కుప్పకూలిపోయాను. మంచి వాళ్ళను మోసం చేస్తే ఎలా ఉంటుందో దేవుడు నాకు ఇటువంటి శిక్ష వేసి అర్థమయ్యేలాగా వివరించాడు అని చెప్పి పంతులు గారు బాగీకి చెబుతూ ఉంటారు. ఇక దాంతో చూసావని నేను చెప్పిందే నిజమైంది. ఇదంతా కూడా ఆ మనోహరి కుట్రే. ఇంకెందుకు నువ్వు కుటుంబానికి దూరంగా ఉండడం, వెంటనే పంతులు గారిని తీసుకొని నీ ఇంటికి వెళ్ళు. అమరేందర్ సార్ ముందు ఆ మనోహరి కుట్రలన్నీ కూడా బయటపెట్టు అని చెప్పి అంటూ ఉంటే పంతులు గారు నాతో పాటు మా ఇంటికి వచ్చి మా ఆయనకు జరిగిన నిజం చెప్తారా అని అంటూ ఉంటే తప్పకుండా చెప్తారమ్మా. ఆయన మీ గురించి బాధపడని రోజంటూ లేదు. చనిపోయేలోపు మీకు చేసిన అన్యాయం గురించి మీతో చెప్పి తన పాపాన్ని కడిగేసుకోవాలని ఆయన ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నారు. ఆయనను నేను తీసుకువస్తానమ్మా అని చెప్పి పంతులు గారి భార్య అంటూ ఉంటుంది. ఇక దాంతో బాగి ఎంతగానో ఆనందపడిపోతూ, అయితే రేపు ఉదయమే పాపను తీసుకొని నేను ఇక్కడికి వస్తాను, మనం ఇంటికి వెళ్దామని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఇక తర్వాత రోజు ఉదయాన్నే ఆరు పాపను తీసుకొని బాగి పంతులు గారి దగ్గరికి వస్తుంది. పంతులు గారు నాతో పాటు రండి అని చెప్పి బాగి వీల్ చైర్లో కూర్చోబెట్టుకొని అమరింటికి తీసుకొని వస్తారు. అలా కరుణ, పంతులు గారు, బాగి, ఆరు పాప వీళ్ళంతా కూడా అమరింటికి రావడంతో ఇకప్పుడు అమర్ పాపను తీసుకొని ఇంట్లోకి వస్తున్న బాగిని చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇక దాంతో బాగి అమర్ కాళ్ళ మీద పడి దయచేసి నన్ను క్షమించండి, ఏం జరిగిందో పంతులు గారే ఆయన నోటితో చెబుతారు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు పంతులు గారు, సార్, బాగి మేడం ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోవడానికి కారణం నేనే ఆ మనోహరి మాటలు విని తనిచ్చిన డబ్బులకు ఆశపడి ఆరు పాప జాతకంలో గండం ఉందని, ఆ గండం వల్ల మిగతా 4 పిల్లల ప్రాణాలకు ప్రమాదం అని చెప్పాను. ఆ 4 పిల్లలను కాపాడడం కోసమే మేడం ఇల్లు వదిలి వెళ్ళిపోయారు అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడు అమర్ మనోహరి వైపు సీరియస్గా చూస్తూ ఉగ్ర రూపంతో తన 2 చెంపులు కూడా వాయిస్తూ ఉంటాడు. మరి మొత్తానికి ఆ విధంగా బాగి అయితే పంతులు గారిని తీసుకువచ్చి మనోహరి కుట్రలు అమరు ముందు బయట పెట్టిస్తుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.